వైసీపీ హయాంలో ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్ట్ లో 200 నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంపై తాజాగా నమోదైన కేసులో తమ పేర్లు తప్పించాలంటూ ఏకంగా సిట్కే లంచం ఇవ్వబోయారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్. సిట్ అధికారులను మేనేజ్ చేయాలంటూ వారిద్దరూ కాకు మునికుమార్ అనే వ్యక్తికి 25 లక్షలు లంచం ఇచ్చినట్లు వెల్లడైంది. కేసు విచారణలో భాగంగా ఈ కుట్ర వెలుగు చూసింది. దర్యాప్తు అధికారి సిట్ సభ్యులు ఆర్ శ్రీహరిబాబు ఫిర్యాదుతో కారుమూరి సునీల్ కుమార్, కాకు మునికుమార్లపై విజయవాడలోని సూర్యారావుపేటలో పోలీస్ స్టేషన్లో తాజాగా కేసు నమోదైంది. మోసం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలపై కేసు నమోదైంది. మద్యం రవాణా కాంట్రాక్టు టెండర్లలో అక్రమాలు వ్యవహారంపై గత నెల 10న కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్, కోడలు కీర్తిపై ఏపీసీఐడీ కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా సిట్ గత నెల 24న సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ వ్యవహారాలు చూసే వల్లు సందీప్ అనే వ్యక్తిని విచారణకు పిలిచింది. సిగ్మా కంపెనీ నుంచి మద్యం రవాణా కాంట్రాక్టు పొందడం కోసం వారి ముగ్గురికి 9 కోట్లు కమిషన్ ఇచ్చినట్లు సందీప్ తెలిపాడు. మద్యం రవాణా కుంభకోణంలో వారు చేసిన అక్రమాల గురించి బయటపెట్టొద్దని తనను బెదిరించినట్లు చెప్పారు. ఈ కేసులో వారిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని ముందే భావించి దాని నుంచి తప్పించుకోవడానికి మునికుమార్ అనే వ్యక్తి ద్వారా సిట్ అధికారులకు లంచం ఇచ్చేందుకు పన్నాగం పన్నారని సందీప్ వెల్లడించారు. గత నెల 25న సిట్ అధికారులు కన్నుకు పిలిచి ప్రశ్నించగా అతను మొత్తం గుట్టంతా బయటపెట్టాడు. మద్యం రవాణా కేసులో తమ పేర్లు చేర్చకుండా సిట్ అధికారులను మేనేజ్ చేయాలంటూ కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ తనను కోరినట్లు తెలిపాడు. సిట్ అధికారులకు లంచం ఇవ్వాలంటూ 25 లక్షలు తనకు అందజేశారని, సిట్ అధికారులతో తనకు ఎలాంటి పరిచయాలు లేనప్పటికీ వారు తనకు తెలుసునన్నట్లు సునీల్ కుమార్ మభ్యపెట్టి అతని నుంచి డబ్బు తీసుకున్నారని వివరించాడు. ఆ డబ్బు సిట్ అధికారులకు ముట్ట చెప్పానంటూ వారికి అబద్ధం చెప్పానని వెల్లడించారు. అతని నుంచి వాంగ్మూలం తీసుకున్న అధికారులు అవన్నీ వాస్తవాలేనని ధృవీకరించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కుమార్లు ఈ కేసులో పలువురు సాక్షులను బెదిరించినట్లు దర్యాప్తులో గుర్తించారు.